అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. రోజు మన వీడియో వచ్చేసి ఈ సీక్రెట్ మసాలా పొడి వేసి మా నాయనమ్మ గారి పద్ధతిలో చికెన్ ఫ్రై. ఉట్టి ముక్కలు ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపించేలా చికెన్ ఫ్రై. టమాటా చారు, పప్పు రసం, టమాటా రసం దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా అరకిలో దాకా చికెన్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోండి. ఈ చికెన్లో పావు టీ స్పూన్ దాకా పసుపు, పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఈ పసుపు ఉప్పు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించండి. 10 నిమిషాల పాటు ఇదే విధంగా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ చికెన్ ముక్కల మీద మూతను పెట్టేసి మనం ఉడికించుకోవాలి. ఒక్కసారి చూడండి, ఈ చికెన్లో నుంచి ఎన్ని నీళ్లు ఊరాయో ఈ నీళ్ళన్నీ డ్రై అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ డ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ చికెన్ ఫ్రైలోకి కావాల్సిన ఒక సీక్రెట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా సోంపు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, జాపత్రి ముక్క, 3 ఎండుమిర్చిని వేసి చిన్న మంట మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టాప్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి. ఫ్రీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మీడియం సైజు ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ ఆయిల్లో ఈ చికెన్ ముక్కల్ని చక్కగా వేగనివ్వండి. మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. 3 నిమిషాలు వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు. ఉప్పు అనేది చికెన్ ముక్కలు ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నామండి, చూసి వేసుకోండి. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి ఈ చికెన్ ముక్కల్లో చక్కగా కలిసే విధంగా కలిపేసుకోండి. 10 నిమిషాల పాటు చిన్న మంట మీద పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ చికెన్ ఫ్రై అనేది మరీ డ్రైగా అనిపిస్తే మాత్రం కొద్దిగా నీళ్లను జల్లుకోండి. మసాలా పొడి వేసి ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. అది నేను పక్కాగా గ్యారెంటీ ఇస్తున్నాను ఉంటుంది. ఇది మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి. నిమిషాల పాటు చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరని జల్లుకోండి. ఒక అరబద్ద నిమ్మరసాన్ని కూడా వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మా నాయనమ్మ గారి సీక్రెట్ మసాలా పొడి వేసి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఫ్రై రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. టమాటా రసం, టమాటా పప్పు, మిరియాల చారు, పాలకూర పప్పు, పప్పు చారు అసలు దేనిలోకైనా సూపర్ ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త రెసిపీ వీడియోతో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.